చాలా స్ట్రాంగ్. కుటుంబం నుంచి వచ్చిన చాలా ప్రాబ్లమ్స్‌ని, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని తన హెల్త్ పరంగా కూడా చాలా వరకు స్ట్రాంగ్‌గా నిలబడి, ఇప్పుడు ప్రస్తుతం అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అవ్వటం తనకు కూడా చాలా హ్యాపీగా ఉంది అంటూ శోభిత కొన్ని వ్యాఖ్యలైతే చేశారు సమంత గారి పైన. సమంత నాగచైతన్యకు విడాకులిచ్చిన తరువాత రాజ్ నెడుమూరి గారిని వివాహం చేసుకున్నారు. విడాకుల తరువాత చాలా అనారోగ్య సమస్యలని ఎదుర్కొని ప్రస్తుతం స్ట్రాంగ్‌గా నిలబడిన విమెన్ సామ్ గారు. అయితే సామ్ 'మా ఇంటి బంగారం' సినిమాతో 3 ఏళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు దిగిన కొన్ని ఫోటోస్‌ని చిరంజీవి గారు షేర్ చేస్తూ ఇక సమంత ప్రెగ్నెన్సీ న్యూస్ కోసం శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆ తరువాత మీడియా అందరి ముందు తానే ఓపెన్‌గా మాట్లాడుతూ నేను త్వరలోనే ఇక మెటర్నిటీ లీవ్‌ని తీసుకోబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చి తను ప్రెగ్నెంట్ అని అందరికీ అనౌన్స్ చేసేసింది సామ్. అయితే సామ్ మొదట నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని వారి ఇంట్లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయలేదు అనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం తను ప్రెగ్నెంట్ అవ్వడం విషయం పైన ప్రతి ఒక్క అభిమాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సామ్ ఇలానే హెల్తీగా బేబీని కనాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అయితే అక్కినేని కుటుంబము సామ్ నాగ చైతన్యకు మొదటి భార్యగా ఉండేది. అయితే విడాకులు తీసుకున్నాక అక్కినేని కోడలిగా ప్రస్తుతం శోభిత గారైతే ఉన్నారు. అప్పట్లో తన పిల్లల్ని ప్లాన్ చేయనందుకు సమంతకు ఎంత ఇబ్బంది కలిగిందో ఇప్పుడు శోభితకి కూడా అదే ఇబ్బంది అక్కినేని వారి ఇంటి నుంచి ఖచ్చితంగా వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళై చాలా రోజులు గడుస్తున్నా శోభిత కూడా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయలేదు. శోభిత కూడా సినిమాల పైన ఫోకస్ చేస్తుంది సమంతలానే అంటూ మళ్ళీ కొన్ని వ్యాఖ్యలైతే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఏదైనా సరే అక్కినేని వారి ఇంటికి కోడలయ్యే వాళ్ళు సినిమాల కంటే పిల్లలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. లేదంటే శామ్‌కొచ్చిన పరిస్థితి శోభితకి కూడా త్వరలోనే వస్తుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే శోభిత కూడా పెళ్ళైన తరువాత ఒక సినిమాలో నటించడం ఇప్పుడు ప్రస్తుతం తన లైఫ్‌ని బిజీగా లీడ్ చేస్తుంది. మరి ఈ వచ్చే వార్తలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.